నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి మరొక ఆదివారపు ఆరాధన కార్యక్రమం జరిగించుకునడానికి సంఘముగా మాకు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించుకొని ఉన్నాం తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి నీ గ్రంథరాజ్యము ముందు మేము కూర్చొని ఉండగా తండ్రి, చేరి వచ్చిన నీ ప్రజలైన వారికి నీ మాటలు తెలియజేయడానికి నీ పక్షమున నిలబడిన నేనైతే ప్రభా ఎలాంటి వాడినో నీకు తెలుసు తండ్రి. నేను ఏ జ్ఞానము లేనివాడినయ్యా నా తండ్రి. అంత గొప్పనటువంటి చదువులు కూడా నేను చదవనటువంటి వాడిని. సంఘం పట్ల, సంఘములో ఉన్న సభ్యుల పట్ల, ఈ సమాజం పట్ల బాధ్యతతో, భారంతో నీ పక్షాన్ని నిలబడుతున్న నాతో నీ ఉండి నా నోట నీ మాటలుంచి ఇప్పటి వరకు నీ ప్రజలతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. ఈరోజు కూడా నీవే నీ ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి. నిలబడిన నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ సత్యవాక్యమును నేను కలిపి చెరిపి అనేకులను ప్రభువా తండ్రి పాడు చేసేవాడిగా ఉండక నీ సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలకు, మా ఆత్మీయులకు, మా సంఘ బిడ్డలకు బోధించగలిగే సామర్థ్యాన్ని నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మీరు నాకు దయచేయండి. ఎదుటి వారికి బోధించిన నేను భ్రష్టునైపోకుండా మొదట బోధించిన నా బోధ ప్రకారంగా నేను బ్రతికి అనేకులకు బోధించే కృప నాకు ఇవ్వండి తండ్రి. మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా కేవలం వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తానికి, మీ కృపా వాక్యమునకే అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. ఈ ఆదివారము ఈ స్తుతి ఆరాధన కార్యక్రమానికి సంగముగా కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్న ప్రియులారా, అందరికీ వందనాలు. మరి మీ కుడి వైపున, మీ ఎడమ వైపున ఉన్న వారందరికీ ఒకసారి ప్రేమపూర్వకంగా వందనం తెలియజేసుకోండి. మంచిది. వందనమునకు ప్రతి వందనము సంస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అని ఎలా అంటారో, వందనమునకు ప్రతి వందనము కూడా అది సంస్కారం. అది బైబుల్ నేర్పినటువంటి సంస్కారం మనకి. ఓకేనా? మంచిది. ఇంకెవరు మాట్లాడవాకండి. మరి సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సాధ్యమైతే ఫ్లైట్ మోడ్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మరి పిల్లల్ని కూడా అటు ఇటు తిరగనీయకుండా నాకు కొద్ది నిమిషాలు మీరు నాకు సమయం ఇవ్వండి. మరి చక్కగా ఈ మాటలు మీకు తెలియజేయడానికి, మరి నీ పక్షాన, దేవుని పక్షాన నిలబడ్డాను కనుక మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. ప్రియులారా, గత పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనందరితో మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ గుర్తున్నాయా? ఏ అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం? వెంబడించేదవా, వెనుదీయుదవా? వెంబడించేదవా, వెనుదీయుదవా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సరే ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చక్కగా అంశం చెప్తాను. ఆ అంశానికి తగినటువంటి రిఫరెన్సులు కూడా, బైబిల్లో ఉన్న రిఫరెన్సులు కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాధ్యమైతే చక్కగా మీరు రాసుకోండి. ఎందుకంటే మనం వినే విషయాలు కొన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం రాసుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవి ఎప్పటికైనా మనం చూసుకునే అవకాశం మనకుంది. మంచిది ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? మరొకసారి అండి, ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఆయన రాస్తున్నటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. చాలండి, చాలు. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ అనే పట్టణంలో ఉన్న సంఘానికి, క్రైస్తవులకి లేదా విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదన ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అన్నాడు. పరలోకమందును భూమి మీదను అన్నాడు. ప్రియులరా, ప్రస్తుతం మనమంతా భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నాం? మనమంతా భూమి మీద ఉన్నాం. పరలోకములో ఉన్న దేవుడు ప్రియులరా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఎక్కడున్నాం? కుటుంబాలుగా మనం భూమి మీద ఉన్నాం. కానీ పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. పరలోకములో కుటుంబం ఉందంట, భూమి మీదను కూడా కుటుంబాలు ఉన్నాయంట. ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పరలోకమందును భూమి మీదను అంటే పరలోకమందు కుటుంబం ఉందంట, భూమి మీద కూడా ఏముందంట? కుటుంబం ఉందంట. పరలోకంలో ఒక కుటుంబం ఉందంట, భూమి మీద కూడా అనేక కుటుంబాలను కలుపుతూ ఒక కుటుంబం అన్నాడు ఇక్కడ. ఏమండి, ఇంతకీ పరలోకంలో ఉన్న కుటుంబం ఎవరుంటారు? పరలోకంలో కుటుంబం ఉందన్నాడు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. అంటే పరలోకంలో ఒక కుటుంబం కనబడుతుంది, ఈ భూమి మీద కూడా కుటుంబాలు కనబడుతున్నాయి. ఆ కుటుంబాలన్నిటిని కలిపి ఒక కుటుంబం అన్నాడు దేవుడు. ఇంతకు పరలోకములో కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరలోకపు కుటుంబంలో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. పరలోకములో ఉన్న కుటుంబంలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. పరలోకమందున్నటువంటి కుటుంబంలో పరిశుద్ధాత్ములు ఉంటారు. ఇది పరలోకమందున్న కుటుంబము అని బైబిల్ చెప్పింది. ఏమండి, మరి భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయి అన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని కలిపి దేవుడు ఒక కుటుంబంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి, పరలోకమందున్న కుటుంబం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. పరలోకమందున్న కుటుంబంలో ఎవరెవరు ఉంటారని చెప్పాను. 1, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. 2, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. 3, పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఇది పరలోకములో ఉన్నటువంటి దేవుని కుటుంబము. అయితే భూమి మీద ఉన్న కుటుంబాలు ఎవరయ్యా అంటే మనమే. భూమి మీద ఉన్న కుటుంబాలు ఎవరు? మనమే. అంటే భూమి మీద ఉన్న ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికి కూడా ఇవన్నీ ఏ తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడుతున్నాయి అన్నాడు ఇక్కడ. అంటే తండ్రి అయిన దేవుని వలనే ప్రియులారా, తండ్రి అయిన దేవుని వలనే కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఎవరో చెప్తారా? ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఆదాము గారి యొక్క కుటుంబము కదా. ఆ ఆదాము గారి యొక్క మరి కుటుంబము నుంచి ఈ ప్రపంచంలోనికి కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని కోట్ల కుటుంబాలు ఏర్పడే విధంగా దేవుడు ఆది తల్లిదండ్రులైన ఆ ఆది దంపతులైన ఆదాము హవ్వమ్మలను ఇద్దరిని కూడా దేవుడు భార్యాభర్తలుగా జతపరిచి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి అనేక మంది పిల్లల్నిచ్చి ఆ పిల్లల ద్వారా ఈ భూమి మీద ప్రియులారా లక్షల కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఏర్పడే విధంగా దేవుడే కారకుడయ్యాడనమాట. కాబట్టి ఆదాము కుటుంబం ప్రపంచంలో మొదటి కుటుంబం. ఆ ఆదాము నుండే ప్రపంచ మనుషులంతా కూడా ప్రియులారా ఈరోజు వచ్చారు, కుటుంబాలుగా ఏర్పడ్డారు. ఇంతకీ కుటుంబం అంటే మనం ఆలోచన చేస్తే కుటుంబం అనగా కుటుంబంలో ఎవరు ఉంటారు? మొదటిగా భర్త, భార్య, పిల్లలు. భర్త, భార్య, పిల్లలు వీరిని కలిపి ఏమంటారని మనం ఆలోచన చేస్తే ప్రియులరా కుటుంబము. వీళ్ళందరినీ కుటుంబం అంటారు కదా. మీకు అర్థమైపోవాలి, కుటుంబం అనగా భర్త, భార్య, పిల్లలు.
మరి ఈ కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఈ భూమి మీద అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆదాము గారి నుండి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడడానికి ఎవరయ్యా కారణమని మనం ఆలోచన చేస్తే, పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సంకల్పములో ఉన్నదే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా. ఈ భూమి మీద ప్రతి కుటుంబం ఏర్పడడానికి, ప్రతి కుటుంబం వ్యవస్థ వెనక ఎవరి హస్తం ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరలోకమందున్నటువంటి దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్లాన్ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎవరి వలన ఏర్పాటు చేయబడిందంటే దేవుని వలనే ఏర్పాటు చేయబడింది. అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. అంటే పరలోకములో ఒక కుటుంబం ఉందంట, భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటిని కలిపి ప్రియులారా, అదిగో ఏ తండ్రిని బట్టి కుటుంబములని పిలువబడుచున్నవో అన్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడుచున్నవో అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా ఏర్పాటు చేసింది, ఈ కుటుంబ వ్యవస్థ వెనకాల ఉంది ఎవరై అంటే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ గురించి మీకు బాగా తెలియాలి ప్రియులారా. ఈ భూమి మీద ఒక కుటుంబం అనేది ఎలా ఏర్పాటు చేయబడుతుంది, ఎవరి వలన ఏర్పాటు చేయబడుతుంది అనే విషయాలు మీ అందరికీ మనందరికీ తెలియాలి. ఈరోజు నా కుటుంబం, మా కుటుంబం అని మాట్లాడుకుంటున్నాం కదా. మా కుటుంబం గొప్పది, మా కుటుంబం గొప్పది అని చాలామంది మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి నీకు ఎక్కడిది కుటుంబం? నీకు ఎలా వచ్చింది ఈ కుటుంబం? నువ్వు నేను అనుకుంటే వచ్చిందా ఈ కుటుంబం అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కుటుంబము ఎవరి వలన కలిగిందో మనకు తెలియాలి. నా కుటుంబం, మా కుటుంబం అని మనం అనుకుంటున్నాం, మంచిదే. మరి నా కుటుంబం, మా కుటుంబం అనుకుంటున్నటువంటి మనకి ఎలా వచ్చింది ఈ కుటుంబం, ఎవరి ద్వారా ఏర్పడింది ఈ కుటుంబం అనేది మనం ఆలోచన చేయాలి. ఈ కుటుంబం ఎవరి వలన కలిగాయో ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఈ కుటుంబము ఎవరి వలన ఏర్పడిందో, ఈ కుటుంబ వ్యవస్థ ఎవరి వలన వచ్చిందో ఈ భూమి మీదకి అనేది మనం చదువుకుందాం. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి, ఈ మాట చూడండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, మీకు కలుగు చేసిన మీ కుటుంబములను అన్నాడు. ఏమండి? మీరును మీ దేవుడని యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను అన్నాడు. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. మీకు కలుగు చేసిన మీ కుటుంబములను అన్నాడు ప్రియులారా ఇక్కడ దేవుడు. ఏమండి? ప్రపంచంలో ఉన్న లక్షలాది కోట్లాది కుటుంబాలన్నీ కూడా దేవాది దేవుని చేత కలుగు చేయబడ్డాయి. మరి ఇది కుటుంబాలుగా మనం బ్రతుకుతున్నామంటే ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం ఈరోజు కుటుంబాలుగా బ్రతుకుతున్నాం. అసలు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏమన్నాడంటే అది ఆశీర్వాదం అన్నాడు. ఈ భూమి మీద మనం కుటుంబంగా ఏర్పడి కుటుంబంగా మరి నడిపించబడడం అనే దాన్ని ఏమన్నాడంటే ఇక్కడ ఆశీర్వాదము. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి అన్నాడు. మీకు కలుగు చేసిన మీ కుటుంబములను, అంటే ఈరోజు మనం కుటుంబాలుగా ఏర్పడడానికి ఎవరు కలుగు చేశారంట? మీకు కలుగు చేసిన మీ కుటుంబములు అన్నాడు. అంటే ఈరోజు భూమి మీదకి కుటుంబాలు ఎవరి వలన కలుగుతున్నాయి అంటే దేవుడు కలుగు చేశాడు కాబట్టి ఈరోజు కుటుంబాలు అనేవి ఈ భూమి మీద ఏర్పడుతున్నాయి. ఇంకా మనం చూస్తే కుటుంబాలను ఎలా కలుగు చేశాడో కూడా మనం ఆలోచన చేయాలి. కుటుంబాలను కలుగు చేసింది దేవుడే. మరి ఆ కుటుంబాలను ఎలా ఆయన కలుగు చేశాడని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. కుటుంబాలని దేవుడు కలుగు చేస్తున్నాడు, మంచిది. అయితే ఆ కుటుంబాలను దేవుడు ఎలా కలుగు చేస్తున్నాడో చూద్దాం. చూడండి, కుటుంబాలను ఎలా కలుగు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 68వ కీర్తన 6వ వచనము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. చాలమ్మా ప్రియులారా, చూడండి, దేవుడంట ఏకాంగులను సంసారులుగా చేయవాడంట. ఒకానొక సమయంలో
ఏదేను అనే ప్రాంతంలో దేవుడు ఒక వనం వేసి, ఆ వనములో దేవుడు ఒక మనిషిని ఆదామును పెట్టాడు. ఆదాము ఎలాంటి వాడు? ఏకాంగుడు, అంటే ఏకాకి అనుకోండి. ఏకాకి అంటే ఏకాకి అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఏకాకి అంటే ఒంటరిగా ఉన్నవాడు అని అర్థం కదా. కాబట్టి ఆ ఏదైనా వనంలో ఆదాము గారు ఏకాకిగా ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు, నడురు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కనుక నేను అతనికి సాతైన సహాయము చేయుదును అనుకొని ఆయనకు ఒక స్త్రీని భారీగా సమకూర్చాడు కదా. అంటే దేవుడు కుటుంబాలను ఈ భూమి మీద ఎలా కలుగు చేస్తున్నాడంటే, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు మన దేవుడు. అంటే విడివిడిగా ఉన్నటువంటి వారిని ప్రియులరా సంసారులుగా చేసి వారి సంసార దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారి ద్వారా పిల్లలనిచ్చి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరొక రిఫరెన్స్ చూద్దాం. కీర్తన 113:9. కీర్తన 113 ఆయన సంతు లేని దానిని ఇల్లాలునుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయువాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కుటుంబాలను ఈ భూమి మీద ఎలా ఏర్పాటు చేస్తున్నాడంటే ప్రియులరా, పైన మనం చదువుకున్న వాక్య ప్రకారంగా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసి వారి సంసార దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు మరలా 103:9 ఆయన సంతు లేని దానిని ఇల్లాలునుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేసే దేవుడు అంట. కాబట్టి ఈ భూమి మీద దేవుడు కుటుంబాలను కలుగు చేస్తున్నాడు. ఎలా కలుగు చేస్తున్నాడంటే ఏకాంగులను సంసారులుగా చేసి కుమారులు గల సంతోషము గల తల్లిగా వారిని చేసి వారికి బిడ్డలనిచ్చి ప్రియులరా దేవుడు వారికి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు నాకంటూ మనకంటూ ఒక కుటుంబం ఈ ఓబుల్నాయుడుపాలెంలో ఉందంటే మన ఈ కుటుంబ వ్యవస్థ వెనకాల ఎవరు ఉన్నాడు, ఎవరి హస్తం ఉంది, ఎవరు మన కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, కలుగు చేశాడంటే ప్రియులరా, ఇదిగో నేనున్నా. ఏకాగిగా ఉన్న ఒకనొక సమయంలో ఒంటరిగా ఏకాంగుడైన నన్ను దేవుడు సంసారిగా చేసి నా సంసార దాంపత్య జీవితాన్ని ఒక భార్య నాకు ఇచ్చి మా ఇరువును కూడా ఆశీర్వదించి దేవుడు కుమారులు గల సంతోషము గల తల్లిగా తండ్రిగా మమ్మల్ని చేసి మమ్మల్ని ఒక కుటుంబంగా దేవుడు ఈ భూమి మీద ఈ ఓబుల్నాయుడుపాలెంలో ఒక కుటుంబంగా మమ్మల్ని ఏర్పాటు చేశాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా అంతే ఏకాంగులను సంసారులుగా చేసి సంతులేని దానిని ఇల్లాలులుగా చేసి కుమారులు గల సంతోషము గల తల్లిగా చేసి దేవుడు ఈరోజు ఈ భూమి మీద ప్రియులరా కుటుంబాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులరా మనందరికీ కుటుంబాలు కలుగు చేసిన మన పరలోకపు తండ్రికి ప్రియులరా పరలోకంలో ఒక కుటుంబం ఉందంట, భూలోకం కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఏ తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడుతున్నాయి అంటే అది ఆ పరలోకం ముందున్న తండ్రిని బట్టే కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. అయితే ఈ భూమి మీద ఎన్నో లక్షలాది కోటలాది కుటుంబాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు కదా. వీటన్నిటిలో నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని కలుగు చేశారంట దేవుడు. ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో మన కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిని తలదన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియులారా. ఏమండి చూద్దాం, ఇంతకీ దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఏది ఈ భూమి మీద చూద్దాం. ఏమండి ఒకసారి దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం ఏదో మనం చూద్దాం. ఆ దేవుని కుటుంబంలో నీ కుటుంబం నా కుటుంబం ఉందా లేదా అనేది చూద్దాం. ఈరోజు మన అంశం అదే కదా, దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? చెప్పండి ఏంటి మరి ఈరోజు అంశం ఏంటి? దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? పరలోకములో కుటుంబం ఉంది, అదేవిధంగా భూమి మీద కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న కుటుంబాలను తలదన్నే ఒక అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. మరి ఆ కుటుంబంలో ఆ దేవుని కుటుంబంలో మన కుటుంబం ఉందా లేదనేది ఈరోజు మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఇంతకీ దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం ఏది? గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను చూడండి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి నాన్న ఈ ఫ్యాన్ అయ్యమ్మా చాలా ఇబ్బందిగా ఉంది. గలతీ పత్రిక 6:10 ప్రియులారా మనం చదువుకున్న మాట ప్రకారంగా
కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను అన్నాడు ప్రియులారా, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అన్నాడు. అందరి ఎడల మేలు చేయాలంట, విశేషముగా ప్రత్యేకముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు అన్నాడు. విశ్వాస గృహము అంటే ఇల్లు. గృహము అంటే అర్థం ఏంటి? ఇల్లు. ఇల్లు అంటే చెప్పాలి. గృహం అంటే ఇల్లు, మరి ఇల్లు అంటే కుటుంబము. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు అయితే తన ఇల్లు కట్టుకుంటుందంట. ఏ ఇల్లు? భౌతిక సంబంధమైన ఇల్లా? ఇటుకలు తెచ్చి, ఇనుములు తెచ్చి, సిమెంట్ తెచ్చి, కర్రలు తెచ్చి కట్టుకుంటుందా జ్ఞానవంతురాలు ఇల్లు? మరి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నంటే ఏ ఇల్లు అది? కుటుంబం అనే ఇల్లు. ఒక జ్ఞానవంతురాలు ఏ ఇల్లును కట్టుకుంటుందంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో తన కుటుంబం అనే ఇల్లు కట్టుకుంటుంది. చేతులతో కట్టుకునే ఇల్లు గురించి కాదు చెప్పింది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అన్నాడు ప్రియులారా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? సంఘంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నాడు. విశ్వాస గృహం అంటే అర్థం ఏంటని చెప్పాను మీకు? ఇల్లు లేదా కుటుంబము. కొంతమంది విశ్వాస గృహంలో చేరారంట. ఇవన్నీ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. గృహము అంటే ఏంటి? ఒకటి చెప్పండి. గృహము, ఇల్లు అనే దాన్ని కూడా దేవుడు సంఘము అని మాట్లాడాడు. ఏంటంట? విశ్వాస గృహము. విశ్వాస గృహము అంటే అర్థం ఏంటంటే సంఘము అని అర్థం. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అన్నాడంటే ప్రియులారా, సంఘములోకి ఎవరైతే చేరారో విశేషముగా విశ్వాస గృహం అనే ఈ గృహములోనికి, ఈ ఇంటిలోనికి, ఈ కుటుంబములోనికి చేరిన వారి ఎడల కూడా మనం మేలు చేయదము అన్నాడు. ఇల్లు అంటే మీకు అర్థమైపోవాలి. ఇల్లు అంటే సంఘము అని అర్థం. ఈ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారని మనం ఆలోచన చేస్తే దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ విశ్వాస గృహాన్ని లేదా ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని, ఈ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రియులారా, దేవుడే ఏర్పాటు చేశాడనమాట. కాబట్టి విశ్వాస గృహమునకు చేరాం ఈరోజు మనమంతా. ఒకానొక సమయంలో లోకములో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు మరి బాప్తీసం తీసుకొని మన పాపాలను కూడా క్రీస్తు రక్తంలో కడిగి వేసుకొని ఇదిగో విశ్వాస గృహం అనే ఈ సంఘములోకి మనం చేరాం. ఏమండి? విశ్వాస గృహం అనేటటువంటి ఈ సంఘములోకి చేరాం మనమంతా కూడా. నేను కూడా ఇదిగో సంఘం అనే దేవుని కుటుంబం అనే ఇంటిలోకి చేరాను. ఎప్పుడు చేరాను చెప్పనా? విశ్వాస గృహము లేదా సంఘం అనే ఈ దేవుని కుటుంబంలోనికి నేను ఎప్పుడు చేరానంటే ప్రియులారా, 2008 ఆగస్టు 20వ తారీఖున బాప్తీసం తీసుకొని ఇదిగో దేవుని ఇల్లు అని ఈ కుటుంబంలోకి నేను చేరాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2008 ఆగస్టు 20వ తారీఖున ప్రియులారా బాప్తిస్మము తీసుకొని దేవుని నమ్ముకొని ఇదిగో విశ్వాస గృహముగా లేదా దేవుని ఇల్లుగా, దేవుని కుటుంబంగా పిలువబడుతున్న ఇదిగో ఈ క్రీస్తు స్వరక్తం ఇచ్చిన ఈ తన సంఘములోకి అనగా తన కుటుంబములోకి నేను చేరాను. ఏమంటే అర్థమవుతుందా? కాబట్టి బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుని కుటుంబం అనే ఈ సంఘములోకి చేర్చబడుతున్నారు, దేవుని కుటుంబంలోనికి వస్తున్నారు. ప్రియులను ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించి వారికి బాప్తీసం ఇచ్చేసి ప్రియులరా ఇదిగో వారందరినీ కూడా విశ్వాస గృహములోనికి చేర్చాడు అనమాట. అంటే దేవుని కుటుంబం అనే ఇంటిలోనికి చేర్చాడు ఆయన. చదవండి మా మాట చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, చూడండి, దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆనాడు ఎఫెసీలో ఉన్నటువంటి అన్యజనులు అర్తమీదేమనేటటువంటి ఆమెను ఆరాధించేటటువంటి ఆ అన్యజనులకి ఎఫెసీలోనికి పౌలు గారు వెళ్ళిపోయి వాళ్ళందరికీ క్రీస్తు సువార్తను ప్రకటిస్తే వాళ్ళందరూ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి క్రీస్తులో బాప్తీసం తీసుకొని వారి పాపాలు కడిగి వేసుకొని వాళ్ళు ఎక్కడికి చేరారట? దేవుని ఇంటి వారై ఉన్నారు. అంటే దేవుని సంఘం అనే ఇంటిలోకి చేరారు ఆ ఎఫెసీలో ఉన్నటువంటి అన్ని జనాంగం అంతా కూడా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పాలి దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కుటుంబములో నీ కుటుంబం ఉన్నదా? దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? ఆ రోజు ఎఫెసీలో ఉన్న అన్య జనాంగానికి పౌలు గారు సువార్తను ప్రకటించి వారందరిని కూడా దేవుని సంఘం అనే కుటుంబంలోనికి చేర్చాడు ఆయన. మరి ఈరోజు దేవుని సంఘం అనే కుటుంబంలోనికి నువ్వెంతమందిని చేర్చగలుగుతున్నావు? సంఘం అనే ఈ దేవుని కుటుంబంలోనికి లేదా దేవుని ఇంటిలోనికి, ఈ విశ్వాస గృహంలోనికి నువ్వు చేరావా? దేవుని ఇంటిలోకి నువ్వు చేరావా? నువ్వు చేరిన తర్వాత నువ్వు ఎంతమందిని చేర్చగలిగావు ఈ కుటుంబంలోనికి? పౌలు గారు చూడండి ప్రియులరా, ఎంతమంది ప్రజలను ప్రియులరా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, ఎంత సువార్తను ప్రకటించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు ఆయన, ఎంతమంది ప్రజలను ఇదిగో దేవుని ఇంటిలోకి చేర్చాడు ఆయన. సంఘం అనే దేవుని ఇంటిలోకి చేర్చాడు ఆయన. మరి ఈరోజు మనం ఎంతమందిని దేవుని ఇంటిలోకి చేర్చగలుగుతున్నాం? మీరే చేర్చాలి అనేకుల్ని. మీరు లోకములోనికి వెళ్ళాలి, జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకములో ఉన్న వారికి పాపికి వాక్యాన్ని ప్రకటించి వారిని ఇదిగో జీవము కలిగిన దేవుని సంఘం అనే ఇంటిలోకి మీరు చేర్చాలి. మీరు సువార్త ప్రకటించాలి. మీరు దేవుని పని చేయాలి. దేవుని ప్రేమను, దేవుని గొప్పదనాన్ని, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా సమాజానికి మీరు చెప్పి కొందరినైనా సరే మీరేం చేయాలంటే ఇదిగో ఈ విశ్వాస గృహంలోనికి చేర్చాలి. ఈ దేవుని ఇంటిలోకి, ఈ దేవుని కుటుంబంలోనికి మీరు చేర్చాలి. ఎంతమంది చేర్చగలుగుతున్నారు? ఒక్కరినైనా చేర్చగలిగావా? నీవు ఒక్కరినైనా ఈ విశ్వాస గృహమునకు, ఈ దేవుని కుటుంబంలోనికి ఎవరినైనా చేర్చగలిగావా? ఏమండి, కనీసం నీ భర్తను చేర్చగలిగావా దేవుని కుటుంబంలోనికి? నీ భార్యను చేర్చగలిగావా ఈ దేవుని కుటుంబంలోనికి? నీ పిల్లలను చేర్చగలిగావా ఈ దేవుని కుటుంబంలోనికి? దేవుని మహాకృపను బట్టి ప్రియులరా, నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఈరోజు దేవుని కుటుంబంలోని దేవుని పాద సేవ చేసుకునే అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని కుటుంబంలోనికి దేవుడు మమ్మల్ని చేర్చుకున్నాడు ఆయన. చూడండి, ఈరోజు దేవుని కుటుంబంలోనికి భార్యగా నీ వచ్చావు. నీ భర్త ఎక్కడున్నాడు? దేవుని కుటుంబం వెలుపడున్నాడు. కొంతమంది చూడండి ప్రియులరా, భార్యలుగా దేవుని కుటుంబంలో చేర్చబడతారు, భర్తలు కుటుంబానికి వెలుపల ఉంటారు. భర్త దేవుని కుటుంబంలో ఉంటాడు, భార్య కుటుంబానికి వెలుపల ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు దేవుని కుటుంబంలో ఉంటారు, సంఘం అనే కుటుంబంలో. పిల్లలు బయట ఉంటారు. లేదు, పిల్లలు కుటుంబంలో ఉన్నారనుకోండి, భార్య భర్తలు బయట ఉంటారు. ఇది కరెక్టేనంటారా చెప్పండి? అందుకని దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? చెప్పండి, దేవుని కుటుంబం ఏది? దేవుని కుటుంబము, సంఘమే దేవుని కుటుంబం. ఆ కుటుంబానికి దేవుడు తండ్రి అయితే ఆ కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా ప్రియులరా అన్నదమ్ములము, అక్క చెల్లెములు. ఇక ఏ వరుసలు లేవు కుటుంబం, సంఘంలో. అన్న తమ్ములు, అక్క చెల్లెములు, మనమందరం దేవుడి పిల్లలము, దేవుడు మనకు తండ్రి. ఇది దేవుని కుటుంబము, సంఘము దేవుని కుటుంబము. ఈ దేవుని కుటుంబములో నీ కుటుంబం అంతా ఉన్నదా? నువ్వున్నావు, మంచిదే. భార్యగా, భర్తగా నీవు ఉన్నావు, మంచిదే. పిల్లలుగా ఉన్నారా? లేకపోతే ప్రియులరా, చాలా ప్రమాదములో కుటుంబం ఉన్నదని అర్థం. ఏమండి, కుటుంబములో, దేవుని కుటుంబములో మన కుటుంబాలు లేకపోతే, మన కుటుంబాలు దేవుని కుటుంబానికి బయట ఉంటే, బయట ఒకడు తిరుగుతున్నాడు. ఎవడు తిరుగుతున్నాడు బయట? సాతాను తిరుగుతున్నాడు. వాడు ఎన్నో వలలు, ఎన్నో ఉచ్చులు మెడ మీద వేసుకొని ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగుదమా అని వెదకుతూ తిరుగుతున్నాడంట. ఇదిగో నీవు దేవుని కుటుంబంలోకి వచ్చావు భారీగా. నీ భర్త, నీ పిల్లలు బయట ఉన్నాడు, వాడు మింగటానికి రెడీగా. నువ్వు దేవుని కుటుంబంలోకి వచ్చావు భర్తగా, నీ భార్య పిల్లలు బయట ఉన్నాడు మింగటానికి వాడు. నీవు నీ భార్య ఇద్దరు దేవుని కుటుంబంలో ఉన్నారు. నీ పిల్లలు ఎక్కడున్నారు? మింగటానికి బయట ఉన్నారు. నా పిల్లలు ఎక్కడున్నారు? మింగటానికి బయట ఉన్నాడు వాడు. కాబట్టి ప్రియులరా, దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? నువ్వు ఉన్నావు, మంచిది, సంతోషం. ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అసలు దేవుని కుటుంబంలోకి ఎవరు ఏర్పరచబడతారో తెలుసా? దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పనా?
ఎవరైతే బాప్తీసం తీసుకొని క్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకుంటారో వారే దేవుని కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగతా వారు ఎంతమంది ఉన్న సంఘములో వాళ్ళు దేవుని కుటుంబం కాదు. మీరు ఏ పేరుతోనైనా రాసుకోండి. దేవుని కుటుంబం ఎవరై అంటే యేసుక్రీస్తుని సురక్షకునిగా ఎవరైతే నమ్ముతారో, బాప్తీసం తీసుకుంటారో, పాపాలు కడిగి వేసుకుంటారో వారందరూ దేవుని కుటుంబంలో చేర్చబడిన వారు. వారికి దేవుడు తండ్రి, వారు దేవుని పిల్లలు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా అనుకుంటే నువ్వు దేవుని కుటుంబం కాదు, దేవుడు నీకు తండ్రి కాదు, దేవుడు కుమారుడు కుమార్తెవు నువ్వు కాదు. ఎవరు దేవుని కుటుంబం అంటే ప్రియులారా, విశ్వాస గృహమునకు చేరి బాప్తిసం తీసుకొని పాపాలు కడిగి వేసుకున్న వాళ్ళే దేవుని కుటుంబము. ఆ దేవుని కుటుంబంలో నువ్వున్న బాప్తిసం తీసుకొని, నీ భర్త బాప్తిసం తీసుకున్నాడా? నీ పిల్లల బాప్తిసం తీసుకున్నాడా? లేదంటే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పనా? దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నారు. వెలుపల ఎవరున్నాడు? అపవాది, సాతాను, గర్జించు సింహంలా ఉన్నాడు. వాడు క్రూర మృగము, ఆది మహాఘట సర్పము, పాప పురుషుడు, మన శత్రువుగా అపవాది. వాడున్నాడు మింగివేయడానికి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని కుటుంబంలో నీ కుటుంబం అంతా ఉండాలి. దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉండకపోతే నీ కుటుంబం అంతా ప్రమాదములో ఉందని అర్థం. నువ్వు పరలోకానికి వెళ్తే చాలా, నీ భర్త ఇడిపోయినా పర్లేదా? నీవు నీ భర్త పిల్లలు ఇద్దరు పరలోకం వెళ్తే చాలా? నీ కడుపును పుట్టిన పిల్లలు ఇడిపోయినా పర్లేదా? రేపొద్దున దేవుడు ముందు నిలబడ్డప్పుడు దేవుడు లెక్క అడగడా? అమ్మా నిన్ను నేను రక్షించుకున్నా కదా, రక్షింపబడినటువంటి నీవు, నా కుమార్తెగా చేయబడిన నీవు, నా కుటుంబంలో సభ్యురాలుగా ఉన్న నీవు నీ భర్తను రక్షించుకోలేకపోయావేంటి? అయ్యా నీవు నీ భార్య నీవు ఇద్దరు వచ్చారు, నా కుటుంబంలోకి వచ్చారు, నా పిల్లలుగా మీరిద్దరూ సిద్ధపడ్డారు, మంచిది. మరి నీ పిల్లలేరయ్యా, వారిని ఎందుకని నా కుటుంబంలోకి నువ్వు చేర్చలేకపోయావు? ఈరోజు వారు చచ్చి నరకానికి పోయారు కదా, మరి వాళ్ళ ఆత్మల గురించి లెక్క ఏంటి మరి పరిస్థితి అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? దేవుని ముందు లెక్క కనీసం బాధ్యత ఉందా? భర్త రావట్లా, ఎందుకు రావట్లేదు? భర్త దేవుని గృహం అనే ఈ విశ్వాస గృహానికి చేరలేదు. ఆయన ఈ విశ్వాస గృహం అనే ఈ కుటుంబానికి వెలుపలున్నాడు, సాతానుడి చేతిలో ఉన్నాడేమో. మరి కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాడు? పాతాళము నోరు తెరిచుందంట ప్రియులరా. ఒక్క క్షణములో పాతాళానికి దిగిపోతాడు కన్ను మూస్తే. ఎవరు చెప్పాలి లెక్క? ఎవరు చెబుతారు లెక్క? భార్యగా రక్షణ పొందిన నీవే, రక్షణ పొందిన నీ భర్త గురించి నీవే లెక్క చెప్పాలి. భర్తగా రక్షణ పొందిన నీవు, ఇద్దరు కలిసి ఇదిగో రక్షణ పొందిన పిల్లల గురించి మనం తల్లిగా తండ్రిగా మనమే లెక్క చెప్పాలి. రేపొద్దున దేవుడు వారి ఆత్మల గురించి మనం లెక్క అడుగుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కుటుంబంలో నీ కుటుంబము నా కుటుంబము ఉన్నదా? ఎఫెసీ పత్రిక 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. అమ్మలారా చాలా జాగ్రత్తగా వినండి. నా సహోదరులారా, సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, సంగమా, పరిశుద్ధులారా, విశ్వాస గృహమునకు చేరిన వారులారా, మీరంతా బాప్తీసం తీసుకున్న మీరంతా దేవుని కుటుంబము. ఆ దేవుడు మీకు తండ్రి, ఆ దేవుని పిల్లలు మీరంతా అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఏమండి? దేవుని ఇంటి వారై ఉన్నారు అంటే ప్రియులారా, లోకంలో పాపములో బ్రతుకుతున్న వాళ్ళని దేవుడు వాక్యం చెప్పి ప్రియులారా, వాక్యం చెప్పించి మనందరిని కూడా ప్రియులారా రక్షించుకొని తన ఇంటిలోనికి ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఇంటిలో ఉన్నంతకాలం మనం సురక్షితంగా ఉంటాం. సంఘం అనే దేవుని ఇంటిలో, సంఘం అనే దేవుని కుటుంబంలో మనం అంతా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాం. సంఘం అంటే ఏంటో చెప్పనా? ఈరోజు సంఘం అంటే చాలామందికి విలువ తెలియట్లేదు. సంఘం అంటే ప్రియులారా రక్షణ వలయము. సంఘం అంటే ఏంటమ్మా? రక్షణ వలయము. సంఘం అనే ఈ కుటుంబము రక్షణ వలయము ఒక విశ్వాసికి. ఆకాశంలో ఓజోను పొర అనేది ఒకటి ఉంటే తెలుసా మీకు? భూమి మీద ఉన్న మనందరికీ రక్షణ వలయం, అది రక్షణ వలయం. ఆ ఓజోన్ పొరకు బెజ్జాలు పడ్డాయి అనుకోండి, డైరెక్ట్గా సూర్యకిరణాలు మన తల మీద పడటం వల్ల మన తలలో ఉన్న బ్రెయిన్ అంతా కూడా నీరంతా ఎండిపోయి ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద పడకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో ఓజోన్ పొర అనేది ఒకటి పెట్టాడు. అది రక్షణ వలయం మనకి. ఇది మీకు అర్థమైతే క్రీస్తు స్వరక్తం ఇచ్చి తన సంపాదించిన తన సంఘములోనికి
తన కుటుంబంలోనికి, తన ఇంటిలోనికి చేర్చబడిన మనందరికీ రక్షణ వలయం ఏంటంటే సంఘమే రక్షణ వలయము. ఆ సంఘములో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. ఆ సంఘములో లేనివాడు ఏమైపోతాడు? ఇక పాడైపోతాడని అర్థం. ఆ సంఘములో ఉన్నవాడు రక్షించబడతాడు. ఆ సంఘములో లేనివాడు, అంటే ఆ కుటుంబంలో లేనివాడు పాడైపోయి శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఏమండి, నోవా గారి కాలంలో ఆ రక్షణ అనే ఓడలోనికి వారు ప్రవేశించినప్పుడు ఆ జలప్రళయములో చనిపోకుండా వారి కుటుంబం తప్పించబడింది కదా. సంఘానికి సాదృశ్యమే ఆ రక్షణ ఓడ. ఆ ఓడలో ఉన్నంతకాలం వారు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇది మీకు అర్థమైతే సంఘం అనే దేవుని కుటుంబంలో మీరు ఉన్నంతకాలం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లే. సంఘం అనేది ఇది రక్షణ వలయము. ఈ సంఘములో ఉండకుండా సంఘం వెలుపటుంటే, చెప్పాను కదా, బయట ఎవడున్నాడు? అపవాది. వాడు ఉచ్చులో పడ్డారంటే ప్రియులరా, ఒక ఆట ఆడేసుకుంటాడంతే. ఈరోజు చాలామందిని ఆడుకుంటున్నాడు. చాలామంది వాడి బారిన పడిపోయారు. అపవాది ఉచ్చుల్లో, అపవాది బాణాలలో, అపవాది వలల్లో చిక్కుకుపోయి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రియులారా. నిజంగా దేవుని కృప వలన ఆ ఉచ్చులు, ఆ ఉరులన్నీ కూడా తప్పించుకొని మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని కుటుంబంలో నీ కుటుంబం, నా కుటుంబం ఉన్నదా? దేవుని కుటుంబమే సంఘము. ఆ సంఘం అనే కుటుంబంలో మనం ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘం అనే దేవుని కుటుంబంలోనికి వచ్చిన వాడే పరలోకమందున్న దేవుని కుటుంబంలోకి వెళ్తాడు. సంఘం అనే ఈ కుటుంబంలోనికి వచ్చినటువంటి వాడే ప్రియులారా పరలోకమందున్నటువంటి దేవుని కుటుంబం అనే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. సంఘం అనే ఈ కుటుంబంలోనికి రాని ప్రతి ఒక్కరు కూడా పరలోకమందున్న దేవుని కుటుంబంలోనికి ప్రవేశించరు. కాబట్టి అసలు ఈ భూమి మీద దేవుడు ఈ సంఘం అనే కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, చూడండి, ఆ కుటుంబం ఎలా వచ్చింది, ఈ భూమి మీదకి సంఘం అనేటటువంటి కుటుంబము ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చూడండి త్వరగా. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. అమ్మ, మీ అందరికి అర్థమవుతుందా? దయచేసి ఒక విషయం, మీ అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చేయి చూపిండి, ఏమనుకోకుండా. అర్థం కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు చెప్పమని మీరు నన్ను అడగండి, చెప్తాను నేను. అంతేనా? అర్థమైనట్లు కూర్చోబాకండి దయచేసి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండా. మంచిది. ఈరోజు మన అంశం ఏంటి? దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? ఎందుకు దేవుని కుటుంబం అంటే ఏంటి? సంఘమే దేవుని కుటుంబం. మరి ఈ సంఘం అనే దేవుని కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అది చూస్తున్నాం. సంఘం అనే దేవుని కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఇది ఎలా వచ్చింది చూస్తున్నాం. అపోస్తుల కార్యగ్రంథం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. చూడండి, అంటే సంఘం అనే కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారని మనం ఆలోచన చేస్తే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. ఆయన తన స్వరక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసి సంఘాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన స్థాపించాడు. సంఘం అనగా అర్థం ఏంటి? దేవుని గృహము, విశ్వాస గృహము, లేదా దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. మరి ఈ సంఘ నిర్మాత, ఈ సంఘ నిర్మాణకుడు ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. ప్రియులరా, సంఘం ఎలా వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన తన రక్తాన్ని చిందించడం వలన, ఆయన బలి అయిపోవడం వలన ఈరోజు సంఘం అనేది ఏర్పడింది. సంఘం అనేది ఏర్పడడం అనేది అంత ఈజీగా ఏర్పడలేదు. ఈ సంఘం అనేది ఏర్పరచు కొరకు, ఈ సంఘాన్ని దేవుడు కుటుంబంగా నిలబెట్టడం కొరకు యేసుక్రీస్తే మానవుడిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టడం వలన ఈ భూమి మీద సంఘం అనేది ఏర్పడింది. ఆ సంఘమే దేవుని యొక్క కుటుంబము. కాబట్టి దేవుని కుటుంబం అనగానే అది సంఘం. అక్కడ ఆయన పిల్లలు ఉంటారు. ఎవరుంటారు దేవుని కుటుంబంలో? సంఘములో ఎవరుంటారు? దేవుని పిల్లలు ఉంటారా? దెయ్యాల పిల్లలు ఉంటారా? సంఘం అనేది దేవుని కుటుంబం అన్నప్పుడు, సంఘము దేవుని ఇల్లు, దేవుని గృహము అన్నప్పుడు ఆ దేవుని కుటుంబములు ఎవరు ఉంటారంటే దేవుని పిల్లలే ఉంటారు.
కాబట్టి మనం ఎవరు సంఘం అనే ఈ కుటుంబంలోకి వచ్చిన వారు మనం ఎవరంటే దేవుని కుటుంబము, అంటే దేవుని పిల్లలము. కాబట్టి మనం అంతా కూడా దేవుని కుటుంబంలోనికి వచ్చిన దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ప్రియులారా ఈరోజు ఎంతమందిని దేవుని ఇంటిలోకి చేర్చగలుగుతున్నాము? నేను చేర్చానయ్యా 10 మందిని, నేను చేర్చానయ్యా ఒక 20 మందిని, నేను చేర్చుకున్నానయ్యా నా కుటుంబం అంతటిని దేవుని కుటుంబంలోనికి అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నా కుటుంబం అంతటిని నేను దేవుని కుటుంబంలోనికి అనగా సంఘములోకి నేను చేర్చుకున్నాను. ప్రియులారా మీ అందరికీ తెలుసు, ఒక రాహాబు అనే ఒక వేశ్య ఎక్కడికి చేర్చుకుందామే? తన తండ్రిని, తల్లిని, అన్నతమ్ములను, అక్క చెల్లెములను, బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరిని కూడా ఎక్కడికి చేర్చుకుందామే? ఒక రాహాబు అనే వేశ్య ఎక్కడికి చేర్చుకుంది? తన గృహములోనికి, తన ఇంటిలోనికి చేర్చుకుంది. కాబట్టి ఆ యెరికో పట్టణము ప్రియులారా నాశనము చేయబడుతున్న సమయంలో, కాల్చివేయబడుతున్నటువంటి సమయంలో ఆ గృహములోనికి చేరిన ఆ రాహాబు అనే వేశ్య గృహములోకి చేరినటువంటి వారందరూ కూడా రక్షణలోకి వచ్చేసారు. చూడండి, ఒక వేశ్య ఎక్కడికి సేఫ్ జోన్లోకి తన ఇంటిలోకి చేర్చుకుంది. అనేక మందిని తను రక్షించబడింది, కొంతమందిని రక్షించింది. ఏమండి? కాబట్టి దేవుని ఇంటిలోనికి ప్రియులరా, దేవుని కుటుంబంలోనికి మనం ఎంతమందిని చేర్చుకోగలుగుతున్నాం, ఎంతమందిని చేర్చగలుగుతున్నాం, ఎంతమందికి సువార్త ప్రకటించగలుగుతున్నాం, ఎంతమందికి మన ప్రేమను పంచగలుగుతున్నాం, ఎంతమందిని దేవుని కుటుంబం అని ఈ సంఘములోనికి నడిపించగలుగుతున్నాం అంటే 0. ఏంటంట? 0. ఇలా ఉంటే చివరికి మన కుటుంబాలు ఎక్కడ ఉంటాయి అంటే మన కుటుంబాలు పతనం అయిపోతాయి ప్రియులారా. దేవుని కుటుంబంలో మన కుటుంబాలు ఉండాలి. దేవుని కుటుంబమే సంఘము. ఆ సంఘం అనే కుటుంబంలో నీ కుటుంబం ఉంటే ఆ సంఘమే రక్షణ వలయము. ఆ సంఘములో ఉన్నంత కాలం నీ కుటుంబం అంతా కూడా సేఫ్ జోన్లో ఉంటుంది. ఆ సంఘానికి ఎప్పుడైతే నీవు వెలుపల ఉంటావో బయట ఉన్నాడు నిన్ను మింగేస్తాడు, నీ కుటుంబాన్ని మింగేస్తాడు. ఇక నీ కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ప్రేమలు ఉండవు. ఇక అదే కుటుంబం అంతా దేవుని కుటుంబంలో ఉందనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? మరి దేవుని కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే దేవుడే ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు ఈ కుటుంబాన్ని అంటే, సంఘం అనే కుటుంబాన్ని యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి తను బలైపోయి ఈ సంఘం అనే కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలోనికి వచ్చిన మనం అందరం ఎక్కడికి వెళ్తామయ్యా అంటే పరలోకానికి వెళ్తాము. మరి ఈ కుటుంబానికి పెద్ద ఊరు చెప్పండి? ఈ సంఘం అనే కుటుంబానికి పెద్ద నేను అడుగుతుంది, పెద్ద ఎవరు? ఈ కుటుంబానికి, సంఘం అనే ఈ కుటుంబానికి పెద్ద దైవజనుడు. ఈ సంఘం అనే కుటుంబానికి దేవుడు పెద్దగా దైవజనుడు నియమించాడు. ఆ కుటుంబంలో ఉన్న వారందరిని కూడా హెచ్చరించడానికి, గద్దించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని మంచి మార్గంలో నడిపించడానికి, వారిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించడానికి, వారిని పరలోకములో ఉన్నటువంటి దేవుని కుటుంబంలోనికి చేర్చడానికి, ఆ కుటుంబానికి, సంఘం అనే కుటుంబానికి పెద్ద నాయకుడిగా, కాపరిగా, అధ్యక్షుడిగా దైవజనుడు దేవుడిని పెట్టాడు. ఆ దైవజనుడికి సంఘం లోబడి ఉండాలి. ఆ దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా వినాలి. దైవజనుడు విలువ ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. దైవజనుడు అంటే ప్రియులారా, సంఘం అనే కుటుంబాన్ని దేవుడున్న ఆ కుటుంబంలోనికి చేర్చేవాడు. సంఘానికి, కుటుంబానికి దైవజనుడిని దేవుడు పెద్దగా నియమించాడు, కాపరిగా నియమించాడు. ఆ పెద్ద ఏం చేస్తారంటే తప్పులు చేసినప్పుడు, ఆ సంఘం అనే కుటుంబంలో ఉన్న పిల్లలు తప్పులు చేసినప్పుడు వారిని గద్దిస్తాడు, వారిని సరిచేస్తాడు, వారికి బుద్ధి చెబుతాడు. అది తప్పురా, చేయకూడదు, ఇది తప్పురా, చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదురా, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అది తినకూడదు, ఇది తినాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా నువ్వు బ్రతికావంటే ఆ దేవుడున్న ఇంటిలోనికి, పరలోకంలోనికి నువ్వు వెళ్ళలేవని ఎవరు చెప్తారయ్యా అంటే ఒక కుటుంబంలో ఉన్న తండ్రి ఎలా చెప్తాడో సంఘం అనే కుటుంబానికి ఉన్నటువంటి దైవజనుడు ఒక తండ్రిగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కొంతమందికి అర్థం కాదు. ఆధ్యాత్మికమైన భక్తిలో ఎదుగుతున్న వారికైతే ఆ దైవజనుడు అనేటటువంటి వ్యక్తి విలువ తెలుస్తుంది. కానీ అటు సంఘంలో కాసేపు, ఇటు లోకంలో కాసేపు ఉన్నటువంటి వ్యక్తికి
సంఘం అనే కుటుంబానికి పెద్దగా దేవుడు నియమించిన దైవజనుడు, కాపరి, నాయకుడు, అధ్యక్షుడిగా ఉన్న వారి యొక్క విలువ తెలియదు. కొంతమందికి తెలియక ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. కుటుంబాల్లో ఎన్నో శోధనలు అనుభవిస్తారు, ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, ఎన్నో కష్టాల్లోకి వెళ్ళిపోతారు, చివరికి అంచుల్లోకి వెళ్ళొస్తారు. ఎందుకో దైవజనుడు మాటలు మాట్లాడడం వల్ల కుటుంబంలో వచ్చే సమస్యలు అవన్నీ. అది మీకు అర్థం కాదు. ఎందుకంటే నిజమైనటువంటి ఆత్మల భారం కలిగి సేవ చేస్తున్నటువంటి సేవకులను ఎవరైనా తోలనాడి మాట్లాడారంటే, వాళ్ళు కన్నీళ్లు కార్చారంటే, రేపొద్దున ఇక నువ్వు కన్నీళ్లు బుడ్లు బిందెలు పట్టుకోవడమే. అది అర్థం కావట్లే ఎవరికి. బిందెలు పట్టుకోవడమే. అందరి గురించి చెప్పట్లా. సేవ పట్ల భారము, ఆత్మల రక్షణ పట్ల భారము కలిగి నిస్వార్థముగా సేవ చేస్తున్న నిజమైన దైవజనుడు, సంఘం అనే కుటుంబానికి పెద్దగా ఉండి, నాయకుడిగా, కాపరిగా ఉండి నడిపిస్తున్న సేవకుడు కంట కన్నీరు వచ్చిందా, నీ కుటుంబం అంతా ఏడుస్తుంది జీవితకాలం. నేను చెప్పట్లేదు, అది బైబిల్ చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో లేదా దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? నీ కుటుంబం ఉన్నదా? ఒక్కసారి మీ మనస్సాక్షి మీరు అడగండి. అయ్యా, ఇదిగో నీ కుటుంబంలో ఈరోజు నా కుటుంబం అంతా లేదయ్యా, నేను మాత్రమే నీ కుటుంబంలో ఉన్నాను. నా భర్త నీ కుటుంబంలో లేడు, నా పిల్లలు నీ కుటుంబంలో లేరయ్యా. నీ కుటుంబంలోనికి నన్ను చేర్చుకున్నావయ్యా, సంతోషం. కానీ నా భర్తను కూడా చేసుకోయ్యా, నా పిల్లలను కూడా చేర్చుకున్నాయినా. నా పిల్లలు నీ కుటుంబం అనే సంఘానికి వెలుపలు ఉన్నారు. అపవాది బయట ఉన్నాడు, నా పిల్లలను మింగేస్తాడేమో, నా భర్తను మింగేస్తాడేమో, అయ్యో నా భర్త నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతారేమో. దయచేసి అయ్యా నా ప్రార్థన విని నా భర్తని, నా బిడ్డలని నీ కుటుంబంలో చేర్చుకోయ్యా, నన్ను చేర్చుకున్నావు కదా నాయన అని చెప్పేసి మోకరిల్లు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేకపోతే బయట ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఛిద్రవద చేయడానికి బయట ఉన్నాడు వాడు, సాతానుగాడు పొంచి ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని ఎలాగ ఏం చేస్తాడో తెలియదు. నిన్న సతీష్ నేను గుంటూరు నుంచి 6 గంటల టైం వస్తున్నాము. పొత్తూరు దగ్గరకు రాగానే ఒక లారీ ఆగుంది రోడ్డు మీద. రోడ్డు అవతలకి వెళ్ళి టిఫిన్ చేయడానికి వెళ్ళారు. డ్రైవరు వాళ్ళ క్లీనర్ వెళ్ళిపోయారు. లారీ ఆపుంది. ఒక కారు స్పీడ్గా వచ్చేసి ఎక్కడో వారు సైడ్ ఆపుకుంటే అలాగొచ్చి గుద్దేశాడు. గుద్దేగానే డ్రైవర్కు చిన్న చిన్న దెబ్బలు, వెనక సీటుల్లో కూర్చున్న వారికి చిన్న చిన్న దెబ్బలు. ఇటు పక్కున్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఒకవేళ ఓనరో, అది ఓనర్ సీటు, ఓనరో ఎవరో నాకైతే తెలియదు, కానీ తల లేచిపోయింది అంతే. పొత్తూరు రోడ్డు దగ్గర అవతల రోజు కారు పెట్టుని చూడండి, నేను పొద్దున కూడా చూసా. తలకాయ లేదు. నేను వెళ్ళటానికి నేను అలాంటి ఎక్కువ చూడలేను. ఏంటంటే ఇట్లా అంటున్నారు, వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా అంటే అర్థం ఏంటి? తలకాయ లేచిపోయిందంట. ఎన్ని భయంకరమైనటువంటి ఘోర ప్రమాదాలు మింగేశాడు. ఎవరు? జాగ్రత్త. దేవుని కుటుంబంలో నీ కుటుంబం అంతా ఉంటే, నీ కుటుంబం సేఫ్ జోన్లో, రక్షణ వలయం అనే సేఫ్ జోన్లో నీ కుటుంబం ఉన్నట్టే. లేదు, నీవు దేవుని కుటుంబంలో ఉండి మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారనుకోండి, మింగేయటానికి రెడీగా ఉన్నాడు వాడు. గ్రద్దలాగా తిరుగుతున్నాడు బయట. కోడి కానీ గ్రద్ద కోడి పిల్లల్ని ఎత్తుకొని పోతున్నట్టుగా వాడు ఎవరిని ఎత్తుకుపోవడానికి వాడు రెడీగా ఉన్నాడు బయట. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చాలా విషయాలను చెప్పడానికి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. పరలోకముల నుండి క్రీస్తు రక్తము చేత కడగబడి ఈ ఇంటిలోనికి రావాలి. మనం అంతా కూడా సంగమని ఇంట్లోనికి, దేవుని ఇంటిలోకి రావాలి. ఇంటిలోనే ఉండాలి, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఈ ఇంటిలోనే ఉంటూ మనము ఈ ఇంటిలో చక్కగా బాధ్యతగా ఉంటూ, ఈ ఇంటిలో దేవుని సంగమని ఇంటిలో ఏం పని ఉంది, ఏ పరిచర్య ఉంది, ఏం చేయాలి, ఈ ఇంటిలో ఈ ఇంటి బాగు కొరకు చనిపోయేంత వరకు ఈ ఇంటిలో నమ్మకంగా ఉండాలి. సంగమని ఈ ఇంటిలో నమ్మకంగా ఉండాలి. ఈ ఇంటిలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతా అంటే మాత్రం బయట ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. జాగ్రత్త, వాడి చేతుల్లో పడిపోతాం. దేవుని సంఘం అనే ఇంటిలో ఉన్నంతకాలం నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎందుకంటే ఆ ఇంటికి నాయకుడు, ఆ ఇంటికి కాపరి ఎవరయ్యంటే పరలోకమందున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇంటిలో ఉందా మరి నీ కుటుంబం అంతా? దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? లేకపోతే నీ కుటుంబం అంతా సేఫ్ జోన్లో లేదు, నీ కుటుంబం అంతా ప్రమాద పంచుల్లో ఉంది. జాగ్రత్త, ఎవరి కుటుంబాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఒక వేశ్య తన కుటుంబాన్ని అంతా కాపాడుకుంది. అవునంటారు కాదంటారా? ఒక చెరసాల నాయకుడు తన కుటుంబాన్ని అంతా కాపాడుకున్నాడు. ఒక లూదియా ఏం చేసింది? దైవజనులు తన ఇంటికి పిలిపించుకొని చక్కగా వాక్యం చేయించుకొని
తన హృదయాన్ని తెరుచుకొని తన ఇంటి వారందరిని కూడా దేవుని ఇంటిలోకి చేర్చింది. అవునా కదా? ఒక చెరసాల నాయకుడు కుటుంబాన్ని అంతా దేవుని ఇంట్లోకి చేర్చాడు. ఒక నోవాహు దేవుని ఇంటిలోకి చేరిపోయాడు. ఇక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఒక పౌలు గారు వచ్చేసాడు దేవుని ఇంట్లోకి, ఒక తీతు వచ్చేసాడు దేవుని ఇంట్లోకి, ఒక ఫిలిప్ వచ్చేసాడు దేవుని ఇంట్లోకి, ఒక ఫీబే వచ్చేసింది దేవుని ఇంట్లోకి, ఒక అకుల వచ్చేసింది దేవుని ఇంట్లోకి, ఒక ప్రిస్కిల్ల వచ్చేసింది దేవుని ఇంట్లోకి, ఒక తిమోతి వచ్చాడు దేవుని ఇంట్లోకి. అమ్మో, దేవుని ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉంటే ఇదిగో మేమందరం నాశనానికి వెళ్ళిపోతామంది అనేక మంది యవనస్తులు దేవుని ఇంట్లోకి వచ్చారు, సంఘం అనే దేవుని ఇంట్లోకి. ఈరోజు మీలో కూడా కొంతమంది సంఘం అనే ఇదిగో ఈ దేవుని ఇంటిలోకి మీరు వచ్చారు. సంఘం అనే రక్షణ వలయంలో మీరు ఉన్నారు, మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారు. మరి మీ కుటుంబం అంతా ఈ సంఘం అనే ఈ దేవుని ఇంటిలో ఈ కుటుంబంలో ఉన్నదా అనేదే నా ప్రశ్న. నా కుటుంబాన్ని నేను చూసుకుంటే మీ కుటుంబాల గురించి హెచ్చరిక చేస్తున్నాను ప్రియులారా. ఈరోజు మన కుటుంబాలన్నీ దేవుని కుటుంబంలో ఉన్నాయా, సాతాను కుటుంబంలో ఉన్నాయా? దేవుని కుటుంబంలో ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే, సాతాను కుటుంబంలో ఉంటే మన కుటుంబాలు ప్రమాదములో ఉన్నట్టే అని అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. అంటే పరలోకంలో దేవుని కుటుంబాలు ఉన్నాయి, దేవుని కుటుంబం ఉంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మరి అక్కడికి మనం వెళ్ళాలి, ఆ కుటుంబంలోకి వెళ్ళాలంటే ముందు ఈ సంఘం అనే కుటుంబంలోకి మనం రావాలి. ఒక్కొక్కరికి సంఘం అనే కుటుంబం విలువ తెలియదు. ఒక వారం వచ్చారనుకోండి, ఇక రెండో వారం ఇక కంటికి కూడా కనిపించరు అనమాట. ఇంటిలో నుంచి నువ్వు బయట తిరుగుతున్నావు, జాగ్రత్త. బయట ఉన్నాడు ఆకాశంలో తిరుగుతా గ్రద్దలాగా అపవాది, కోడి పిల్లలా పట్టుకుపోతాడు అంతే. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూ దేవుని రక్షణ వలయము, దేవుని కంచె ఉంటుంది. కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోండి, ఇక నేను ముగించిపోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు యేసుక్రీస్తు. అంటే పరలోకములు దేవుని ఇంటిలోనికి మనం వెళ్ళాలంటే ఇదిగో భూమి మీద ఉన్న సంఘం అనే ఈ ఇంటిలోకి మనం రావాలి. ఈ ఇంటిలో చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటిదాకా ఉండాలి? అందరూ చెప్పాలి, ఎప్పటిదాకా ఉండాలి? మరణం అనే పేరుతో ఆ చివరి క్షణమున ప్రియులారా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కూడా సంఘం అనే ఈ కుటుంబంలో ఈ ఇంటిలో మనం ఉండాలి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉన్నామనుకోండి దెబ్బతింటాం. ఎబ్రీ పత్రిక 10:25 ఒక మాట ఉంది, కొందరు మానుకొనుచున్నట్లుగా సంఘముగా కూడుకొనుట మానక అన్నాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సంఘముగా కూడుకొనుట మానక. దీనిని కుటుంబంలోనికి లేదా సంఘములోనికి వెళ్ళడం ప్రియులారా, దేవుని ఇంటిలోనికి వెళ్ళడం మానుకోవద్దు అని అర్థం అన్నమాట. దేవుని కుటుంబంలో సంఘమనే దేవుని కుటుంబంలోనికి, సంఘమనే దేవుని ఇంటిలోనికి వెళ్ళడం మీరు మానుకోవద్దు అంటే నేను మానతా అంటారు కొంతమంది. ఏమండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంఘమని కుటుంబంలో జరుగుతున్న ఉపవాస కార్యక్రమాలకు మానుకోవద్దు, ప్రార్థనలకి, సంఘ విజ్ఞాపన ప్రార్థన కూడికలకు మానుకోవద్దు, ఈ ఇంటిలోకి రావడానికి మానుకోవద్దు, ఆదివారం ఆరాధనలకు రాకుండా మానుకోవద్దు ఈ ఇంటిలోనికి, సువార్త సభలకు రాకుండా మానుకోవద్దు ఈ ఇంటిలోకి, ఉపవాస ప్రార్థనలకు సంఘ కార్యక్రమాలన్నిటికి కూడా ఇదిగో సంఘం అనే ఇంటిలోకి మీరు అందరు రావాలి తప్పితే మానుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా లేదా సంఘముగా కూడుకొనుట, కుటుంబముగా కూడుకొనుట అని అర్థం. మానుకోవద్దు అంటున్నాడు దేవుడు. మానుకొనక ఏం చేయాలి? చాలు, మానుకొనక ఏం చేయాలి? కుటుంబాలుగా సంఘంలో మనం ఒక కుటుంబంగా వచ్చి కూడుకోవాలి. మన అన్ని కుటుంబాలు విడిగా, మన కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబంగా వచ్చి దేవుని సన్నిధిలో కూడుకోవాలి. కూడుకొని ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం వినాలి, పరిచర్య చేయాలి, దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో నెరవేర్చాలి. మన మరణ పర్యంతం వరకు కూడా సంఘం అనే కుటుంబాన్ని ఎడబాయకుండా విడవకుండా ఈ సంఘములో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘం అనే ఈ కుటుంబంలో ఉన్న మనందరినీ ఆ దేవుడున్న పరలోకం అనే కుటుంబంలోకి మనం తీసుకెళ్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ పరలోకపు కుటుంబానికి నీ కుటుంబం అంతా వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? నా కుటుంబం అంతా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏదో ఆదివారం వచ్చింది, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి, ఏదో ఆనవాయితీగా అలవాటుగా ఆచారంగా ఒకవేళ మనం ఈ దేవుని కుటుంబానికి వస్తున్నామేమో. సంఘం అనేది దేవుని కుటుంబం. సంఘం చాలా గొప్పది. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేలవు. అర్థమవుతుందా? సంఘము ఏది ఇక్కడ బంధిస్తే పరలోకంలో దేవుడు అది
బంధిస్తాడు. సంఘము ఈ భూమి మీద ఏది ఇప్పితే పరలోకంలో దేవుడు అది ఇప్పుతాడంట. సంఘము ద్వారానే ఈ సమాజానికి నానా విధములైన జ్ఞానమును ఈరోజు మనం తెలియచేయాలి. మన ఈ సంఘము సత్యమును ఒక స్తంభమును ఆధారమై ఉండాలి. సంఘం అనేది అది విశ్వాస గృహము, దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. ఈ కుటుంబంలో ఉంటే మనం అందరం సేఫ్ జోన్లో ఉంటాము. ఈ కుటుంబంలో ఉన్న మనందరము రక్షణ వలయములో ఉన్నాము. ఈ కుటుంబంలో ఉన్న మనము తిరిగి దేవుడున్న పరలోకంలోని ఆ కుటుంబానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. దావీదు అనే భక్తుడు నిజంగా తన కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగినవాడో తెలుసా మీకు? ఎంత బాధ్యత కలిగినవాడంటే దావీదు తన కుటుంబం పట్ల వండర్ఫుల్ అంటే దావీదు. అందుకే దావీదు గారిని దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు, దావీదు నేను కనుగొంటిని, దావీదు నా సేవకుడు, దావీదు నా కుమారుడని దేవుడు ఊరకనే పలకలేదు. దావీదు తన కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నాడు ఆయన. ఒకసారి ఆ రిఫరెన్స్ చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా త్వరగా చదవండి, ముగించేసుకున్నాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దావీదు గారు చేస్తున్న ప్రార్థన చూడండి, తన కుటుంబం గురించి చదవమ్మా. చూడండి, దయచేసి అంటే అర్థం ఏంటి? దయచేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి అంటే ప్లీజ్ అని అర్థం అన్నమాట. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఎవరైనా చేశారా ఎంతవరకు మీ ప్రార్థన? ఈ ప్రార్థన మీరు ఎవరైనా చేశారా? ఈ ప్రార్థన విశ్వాస గృహానికి చేరిన మీరు, మనము దేవుని సంఘం అనే కుటుంబంలోనికి, దేవుని ఇంటిలోకి చేరినటువంటి మనము ఆనాడు దావీదు గారు చేసినటువంటి ఈ ప్రార్థన తన కుటుంబం గురించి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లు, నా కుటుంబం అంతా నీ సన్నిధి ఉండినట్లు. భార్య ఒక సంఘానికి, భర్త ఒక సంఘానికి. ఇంతకుముందు నేను వెళ్ళాను బయటికి, నేను ఒక్కడనే మాథ్యూ సంఘానికి, నా భార్య శాలేం సంఘానికి, నా పిల్లలు మరో సంఘానికి వెళ్ళారా ఏంటి? వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళినా నా చంటి పిల్లలను చంకలో పెట్టుకొని నేను నా భార్య హైదరాబాద్ కూడా పోయాం. వేసవి సెలవుల్లో వాక్యపు పండుగలకి. ప్రభుదయ్యన్న కూడా తెలుసు, ప్రభుదయ్యన్న కుటుంబం నా కుటుంబం. 5 రోజులు ట్రైన్లో కిక్కిరిసిపోతుంటే బ్యాగులు పెట్టుకొని పిల్లల్ని సంకలో పెట్టుకొని వెళ్ళిపోయి వాక్యం వినొచ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో సుదూర ప్రాంతాలకి నిద్రాగారాలు లేకుండా రాత్రి అనక పగలనక. మీ ముందు ఉంటున్నాం కాబట్టి మా విలువ మీకు తెలియట్లేదు, బయటికి వెళ్తే తెలుస్తుంది మా విలువ ఏంటో మీకు. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని ప్రజలారా, దావీదు గారు ఎంత మంచి గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇస్రాయల్పేట వెళ్ళాం, కుటుంబంగా వెళ్ళాం. కోటప్ప కొంట వెనకాల 2 సంవత్సరాల సంఘాన్ని నడిపించాం, కుటుంబంగా వెళ్ళాం. నస్రాపేట వెళ్ళాం, 2 సంవత్సరాలు కుటుంబంగా వెళ్ళాం. 4 సంఘాలకు వెళ్ళిన వాళ్ళం కాదు మేము. ఈరోజు చూడండి, కుటుంబాల్లో ఐక్యత ఉంటుందా? భర్త ఒక సంఘానికి, భార్య ఒక సంఘానికి, ఒక కొడుకు ఒక సంఘానికి, ఒక కూతురు ఒక సంఘానికి. వెళ్ళండి, ఒక మంచి సంఘం చూసుకోండి, ఒక మంచి కాపరిని చూసుకోండి, ఆ సంఘానికి అందరూ వెళ్ళండి, కుటుంబంగా వెళ్ళండి. ఆ సంఘం అనే కుటుంబంలో మీరు నమ్మకంగా ఉండండి. దావీదు గారు ఎంత మంచి ప్రార్థన చేశాడో చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా కుటుంబం అంతా ఉండాలి నీ సన్నిధిలో, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. నా భర్త, నా భార్య, నా పిల్లలు, మేమంతరం నీ కుటుంబంలో ఉండాలి. నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన. ఎంత మంచి ప్రార్థన! ఎప్పుడైనా చేసామా మన ప్రార్థన? ఎవరి స్వార్థాలు వాళ్ళు అయిపోయినాయి కాబట్టి అన్నీ మూసేసేయండి. ఇంకా దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా? ఉంటే చాలా సంతోషం, లేకపోతే నీ ఇంటిని దేవుని ఇంటిలోకి చేర్చుకోండి. లేదంటే పాతాళ లోకమందు పాతాళము నోరు తెరిచి చూస్తుంది మన కుటుంబాలను మింగివేయడానికి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని కుటుంబంలో నీ కుటుంబం అంతా ఉన్నదా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ
ఆ కుటుంబాలన్నిటికంటే ఒక గొప్పదైనటువంటి కుటుంబము సంఘము. ఆ సంఘం అనే కుటుంబములో మేము ఉన్నప్పుడు సురక్షితముగా మేము ఉంటామని, ఆ సంఘం అనే ఇంటిలోనికి మేము చేరినటువంటి వారము పరలోకమందున్న నీ కుటుంబంలో మేము చేర్చబడతాము అని ఎన్నో విలువైన విషయాలు ఈరోజు మాకు మీరు తెలియపరిచారు ప్రభా. మాది చిన్న సంఘమే, మాది చిన్న కుటుంబమే అయినా ఎన్నో లోతైనటువంటి సత్యవాక్యాన్ని ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మీరు వినిపిస్తున్నారు ప్రభా. నా తండ్రి, నీ మాటలు వింటున్న నీ బిడ్డలందరూ కూడా దేవుని కుటుంబములో నా కుటుంబం ఉన్నదా, నేనున్నా, నా భర్త ఉన్నాడా, నా భార్య, నా పిల్లలు ఉన్నారా అని, నా తల్లిదండ్రులు ఉన్నారని మేమందరము ఎవరికి వారంగా ఈరోజు పరిశోధించి చూసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని, అదృష్టాన్ని ఈరోజు మాకు కలుగు చేశారు ప్రభా. అయ్యా, ఈ సంఘం అనే కుటుంబంలోనికి చేరినటువంటి మేము నీ పరలోకంలో ఉన్న కుటుంబంలో కూడా మేము చేరతాం. మరి సంఘం అనే కుటుంబంలోనికి మేము చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మేము విశ్వాసం ఉంచి ఆయన రక్తములో మా పాపాలన్నీ కూడా కడిగి వేసుకొని బాప్తీసం ద్వారా ఇదిగో క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన ఈ సంఘములో, ఈ కుటుంబంలో మేము చేరినప్పుడే మీ ఉన్న పరలోక రాజ్యానికి మేము చేరుకుంటాం ప్రభా. కాబట్టి ఇంకా ఎవరైతే మా సంఘం అనే ఈ కుటుంబంలో ఉంటూ ఉన్నప్పుడు కూడా ఈ కుటుంబంలో చేరకుండా ఈ కుటుంబానికి వెలుపలా ఉన్నారో ప్రభా, వారు కూడా బాప్తీసం ద్వారా ఈ కుటుంబంలోనికి సభ్యులుగా చేర్చబడుటకు సహాయం దయచేయండి. ఈ విశ్వాస గృహం అనే ఈ ఇంటిలోనికి, ఈ గృహములోనికి చేర్చబడే కృప దయచేయండి నాయన. సంఘములోని బిడ్డలందరూ కూడా నాయన, మిగతా వారిని కూడా తండ్రి నీ కుటుంబంలోనికి వీరి కుటుంబాలన్నీ చేర్చుకునే కృప మీరు దయచేయండి అయ్యా. నీ కుటుంబం అనే సంఘములో మేము లేకపోతే అపవాది మమ్మల్ని మింగేసి మమ్మల్ని పాతాళానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది తండ్రి. కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా నీ కుటుంబంలో చేర్చబడే కృప దయచేయమని, విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో ఫలము తీసుకొచ్చేది కనుక సహాయం దయచేయమని, ఎవరు కూడా నాయన పదార్థాలకు దారి తీసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి తమ కుటుంబాలను నీ కుటుంబంలో చేర్చుకునే ఒక మంచి అవకాశాన్ని, అదృష్టాన్ని నీ పిల్లలమైన మా అందరికీ మీరు దయచేయమని, మా కుటుంబాల చుట్టూ మీ కంచె, మీ కాపుదలు ఉంచమని, మా కుటుంబాలని సన్నిధించమని తండ్రి. నీ కుటుంబాలను ప్రభా సాతానుడు పతనం చేయాలని చూస్తూ ఉండగా నా ప్రభా ఆ సాతానుడు చుట్టూ ప్రభా దూరపరిచి మా కుటుంబాల చుట్టూ నీ రక్షణ కంచి వేయమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ